లాస్ట్ హియరింగ్ అయితే. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడంటే July 1, 2025. ఏమండి అన్ని రోజులు వాయిదాలు వేస్తారంటే ఎక్కడన్నా ప్రపంచంలో? అదే కదా. 2023 మేలో మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే ఏది ఎస్ఎల్పి కింద, దాని నెక్స్ట్ హియరింగ్ డేట్ ఏది? నేను మీరు మెన్షన్ చేసిన సిబిఐ ఇచ్చిన రెస్పాన్స్ చదువుతున్నా. సుప్రీంకోర్టులో వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్, మీరు ప్రోగ్రామ్ బిగినింగ్ లో మాట్లాడిన దాంట్లోకి వెళ్తే 2023లో సబ్మిట్ చేస్తే 2000. అట్లా మీరు చూస్తూ వెళ్తే అసలు ఎన్ని ఉన్నాయో. లాస్ట్ హియరింగ్ డేట్ March 10th October 2023, 10 October 2023. నెక్స్ట్ హియరింగ్ డేట్ 12 December 2024. సో ఎవ్రీబడి అపియర్స్ టు బి కాంప్రమైజ్ ఇన్ దిస్. సో కొంత సిబిఐ ఫాల్ట్ ఉంది, కొంత సుప్రీం కోర్టు. ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మనం కనిపిస్తుంది ఎదురుగా. కోర్టులో దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, కోర్టు ఇచ్చిన రూలింగ్స్ మీద కూడా యాక్షన్ లేదు. యాక్చువల్లీ టెక్నికల్లీ దిస్ ఈజ్ ఇన్ డిఫైన్స్ ఆఫ్ కోర్టు. కోర్టు ధిక్కారం కింద వస్తుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన రూలింగ్ మీరు క్రిమినల్ కేసెస్ వినాలి, డిశ్చార్జ్ పిటిషన్స్ తో సంబంధం లేదు. సరే, తీర్పు ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ గురించి ఆలోచిద్దామని ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ. జీవి రెడ్డి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడలేరు, కానీ నేను విమర్శించట్లేదు. లేదు, నేను మాట్లాడేసరికి ఇంతకంటే ఏం మాట్లాడతాను? అదే మొహమాటం ఏం లేదు సార్. తమ్ముడే ప్యాకెటే కూటమి ప్రభుత్వం ఉన్నంత మాత్రాన నేనేమి ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్. జగన్మోహన్ రెడ్డి ప్రొటెక్టెడ్ బై బీజేపీ. అంటే మీరు కూటమి కట్టక ముందు నుంచే ఉందిలే ఆ నెక్సెస్. ఇప్పుడు ఏంటి ఏమంటున్నారు వాళ్ళు? కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ మాట్లాడలేని అంటున్నారు. కాదండి, కూటమి ఇప్పుడు కూటమి గానీ ఈ నెక్సెస్ కూటమి కట్టక ముందు నుంచే ఉంది, మీరు కట్టక ముందు నుంచే. అవును, వాళ్ళకి వాస్తవం లేదు. పాపం మీరు మాత్రం ఏం చేస్తారు? మీరు అంటారు సార్ ఆయన ఎక్సెస్ అంత ముందు ఇప్పుడు కొనసాగుతుంది సార్. మేము కూటమిలో ఉన్నా కూడా ఇందులో నేనేం మాట్లాడలేకపోతుంది, వెనక ఏం తగ్గట్లేదు. ఎవరు రెస్పాన్సిబుల్ అంటే చెప్తున్నాను. ఎవరు రెస్పాన్సిబుల్ అంటే కేంద్రంలో ఉన్న పెద్దలు మన రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారు. అన్ని పార్టీలకు ఒకరికొకరికి లింకులు పెట్టి అందరినీ చెక్స్ అండ్ బ్యాలెన్స్ లో పెట్టుకుని వాళ్ళకు నచ్చిన విధంగా రాష్ట్రాన్ని దోచుకోవచ్చు. వాళ్ళు ఉన్న పరిస్థితి అదండి. మనం బీఆర్ బాధితులం. కేంద్ర ప్రభుత్వం చేసే దుర్మార్గాలకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధిత రాష్ట్రం. ఇప్పుడు మీరు అదాని నేనేమంటానంటే ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థ, దర్యాప్తు సంస్థలు చూడాల్సిన అంశం కదా. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎలా కల్పిట్ అవుతుంది? కేంద్ర ప్రభుత్వం మీద మీరు కానీ స్వతంత్రంగా పనిచేయట్లేదు మన వ్యవస్థలు. ఈ రోజు అమెరికాలో తీసుకుంటే న్యాయ వ్యవస్థ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీ అడ్వకేట్ జనరల్, మీ జడ్జీలు ఇన్ లాట్ ఆఫ్ కేసెస్ ఆర్ ఎలక్టెడ్. ప్రజలు ఎన్నుకుంటారు. మీరు ఏ విధంగా అయితే అధ్యక్షుడిని ఎట్లా ఎన్నుకుంటారో, గవర్నర్ ని, చీఫ్ మినిస్టర్ ఎట్లా ఎన్నుకుంటారో, అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇస్ నాట్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్. ముఖ్యమంత్రి అపాయింట్ చేయరు, ప్రజలు ఎన్నుకుంటారు. మీరు బ్యాలెట్ షీట్ తీస్తే ఒక 50 ఉంటాయి మీరు వేయాల్సిన ఓట్లు. రకరకాలు మేయర్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల కొంత మినిస్టర్లు కూడా ప్రజలే ఎన్నుకుంటారు. ఈ రోజు ఏంటంటే మన పాలనా వ్యవస్థలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు లేవు. సిఐడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాటింటుంది, సిబిఐ కేంద్ర ప్రభుత్వం మాటింటుంది. అయ్యేసరికి వాటిని రాజకీయాల కొరకు వాడుకుంటున్నారు ఇవాళ భారతదేశంలో. వాడుకోవటం మూలంగా ఇవాళ రాష్ట్రాలు చెల్లించే మూల్యం మామూలు మూల్యం కాదు. లుక్ ఎట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వీళ్ళందరినీ ఒకరి మీద ఒకరు చెక్స్ అండ్ బ్యాలెన్స్ కింద పెట్టుంచితే జగన్మోహన్ రెడ్డి గారి థ్రెట్ ఎప్పుడూ ఉండాలి. ఆయన లేకపోతే మళ్ళీ ఈయన స్ట్రాంగ్ అవుతాడు. వాళ్ళకి అందరికి లింకులు పెట్టేసి ఇక అరాచకం చేయొచ్చు. అండ్ అరాచకం ఎట్లా చేస్తున్నారంటే మీరు చూడొచ్చు వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏం జరిగిందంటే ఏ విధంగా పోర్ట్లు, మైన్లు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్లు ఏంటంటే ఆ స్మార్ట్ మీటర్ 3000 స్మార్ట్ మీటర్ 30,000 కొనిపించారు. సో మన కాకినాడ పోర్టు చూసాం, మనం కృష్ణపట్నం పోర్టు చూసాం. ఎన్ని పోర్ట్లు ఏ విధంగా దోచుకుంటున్నారని. మొన్న సోలార్ ప్యానల్స్ ది సోలార్ పవర్ కేసు చూసాం. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎందుకు జరుగుతుందంటే దీని కొరకే జరుగుతుంది. ఇలాంటి పెద్ద దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే 1-2 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి కేసెస్ ని సైట్ చేశారు. అదేదో యూనివర్సిటీలో సిలబస్ లో కూడా ఉంది అని అంటారు. మరి నేను చదవలేదు, కానీ
ఎవరో మీలాంటి మిత్రులు ఒకళ్ళిద్దరు లాయర్ చెప్పిన దాని ప్రకారం ఏదో అమెరికాలో ఏదో యూనివర్సిటీలో కూడా రీసెర్చ్ పేపర్లోనో ఎందులోనో పెట్టారు దీన్ని అని కూడా అంటారు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. బట్ సుప్రీంకోర్టు 1-2 జడ్జిమెంట్స్లో కూడా దీన్ని సైట్ చేశారనేది ఒక అంశం. అయితే ఇది పూర్తిగా ఈ రఘురామకృష్ణరాజు గారు అది వేసినప్పుడే బెయిల్ రద్దు విషయంలో సిబిఐని హైకోర్టు అడిగితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అన్నది తప్పితే బెయిల్ రద్దు చేయమని చెప్పలేదు, రద్దు చేయొద్దని చెప్పలేదు. మీరు ఏం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని జస్ట్ గోడ మీద పిల్లి వాటంలాగా సిబిఐ ఆ రోజు వ్యవహరించిన తీరు. ఏమండి అది 3 స్టాండ్లు. 3 స్టాండ్. యా, ఒకటి బికాజ్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కేస్. మీరే కరెక్ట్. ముందేమో వేస్తామని చెప్పారు, మళ్ళీ మధ్యలో మేము వెయ్యం అన్నారు, మళ్ళీ లాస్ట్ లో వేసారు. దానికోసం దాదాపు 5 నెలలు 6 నెలలు టైం లాగ్ చేశారు. ఇంకా ఎక్కువే అండి, చాలా రోజులు అయింది అది. ఇది ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా చిన్నగా ఇప్పుడు చక్రవర్తి గారు అన్నట్టు ఇట్ ఈస్ సెటిల్డ్ లా, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ది డిశ్చార్జ్ పిటిషన్స్ అండి. ఇది ఎప్పుడో సెటిల్డ్ లా. మీ మట్టికి మీ పని చేయండి, మీరు ఛార్జెస్ ఫ్రేమ్ చేయండి, విచారణ చేయండి, అంతేగాని డిశ్చార్జ్ పిటిషన్స్ కోసం ఉండద్దు. ఇంకొకటి ఏంటంటే ఇంత డిస్కషన్ వచ్చింది, పొలిటికల్ గా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు సార్. ఇక్కడ రింగ్ మాస్టర్ కరెక్ట్ గా యాక్షన్ తీసుకున్నాడు. సిబిఐ వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, అక్యూజ్డ్ కోఆపరేట్ చేయట్లేదు. బట్ హూ ఇస్ ది మాస్టర్ టు కంట్రోల్ దీస్ 2 పీపుల్? సిబిఐ వాళ్ళు చేయకపోతే ఎందుకు మీరు ఛార్జ్ షీట్ వేసి వై ఆర్ వేస్టింగ్ ది కోర్ట్ టైమ్, యూ ప్రొసీడ్, వై దేర్ ఇస్ నాట్ డైరెక్షన్. అట్లాగే అక్యూజ్డ్ కూడా టైం ఇవ్వకుండా నువ్వు చెప్పు, లేదంటే ఐఎమ్ డిస్పోజింగ్ దిస్ పిటిషన్ ఆర్ ఐఎమ్ ఫ్రేమింగ్ ఛార్జెస్. ఇప్పుడు పొలిటికల్ వాళ్ళు అది ఇది మనం అనుకోవడం సార్, జ్యుడిషియరీకే ఉన్న పవర్ అంతా. జ్యుడిషియరీ కెన్ మూవ్ ది కేస్, ఎంత కావాలంటే హెడ్ ఆన్ చేసి పని చేయొచ్చు. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టు ఒక టైం బౌండ్ ఫిక్స్ చేస్తారు సార్, టైం బౌండ్ లో డిస్పోజ్ చేయండి అని డేట్ ఇచ్చిన తర్వాత కోర్టు కంటే ఎన్ని కేసుల్లో మేము తెచ్చుకుంటాం అలాంటి ఆర్డర్స్, ఇలా టైం తీసుకున్నప్పుడు. అట్లాంటి ఆర్డర్ గవర్నమెంట్ తరపు నుంచో లేదా ఎవరో ఒకళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు అలాంటి ఆర్డర్ వచ్చింది అనుకోండి, హెడ్ ఆన్ అవుద్ది. నాకు ఒక విషయం కాదండి వెంకటేష్ గారు, ఇప్పుడు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు కానీ ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లు కానీ ఇటువంటి అన్ని పెండింగ్ లో ఉన్నాయి కదా, అసలు ఇవి విచారణ పూర్తయ్యేసరికి ఇంకా ఎన్నేళ్ళు పట్టుద్దో తెలియదు. అసలు కేసులు ఎప్పుడు ట్రయల్కి వస్తాయి? ముందు ఇవి క్లియర్ చేసుకోవాలి కదా, ఎస్ఎల్పీలు డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ చేయాలి కదా. అదే లేదండి, డిశ్చార్జ్ పిటిషన్స్ క్లియర్ అయ్యేదాకా అసలు కేసు విచారించాలి అని ఎక్కడా లేదు సార్.